వాళ్ళట ఒకసారి అమ్మాయి వాళ్ళ ఐదంగా మధ్య ఫోటో తీరంటే ఇక్కడ బయట ఓకే ఫస్ట్ టైం మనం కనెక్ట్ చేస్తామని మామూలుగా మీరు ఇట్లా కండో జరిగినట్టు అట్లా అది ఇచ్చుడు కాదు మీరు అక్షంతలు వేసినట్టు అన్నమ్మ ఆగండి ఆగమ్మా దిగండి అంటే మీరు వాయిస్ అంటే మీరు రన్నింగ్ అయితే వీడియో తీస్తూనే ఉంటాను. ఈసారి కొత్తగా మా కాలనీ బృందావన కాలనీ సాయినగర్ కాలనీ ఎన్టీఆర్ నగర్ కాలనీ మరి 3-4 కాలనీలు కలిసి ఈసారి కొత్తగా రాములవారి సీతారామవారిని ఏర్పాటు చేసుకొని ఇంటింటికి మీ చందాలు వేసుకొని మంచిగా గ్రాండ్గా చేసుకున్నాము. దీనికి అందరూ కూడా మా కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తోడ్పడాము. దీనికి ఎవరు పెద్దలు ఎవరు అంతా మేము ఇంటింటికి కలిసి అందరం కలిసి చేసుకున్నాము. ఆ దేవుని దయ వల్ల అందరం కూడా సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ అందరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. అందరం అనుకొని అన్ని కాలనీల నుంచి పెద్దలందరం పెద్ద చిన్న పిల్లలు అందరం కలిసిమెలిసి ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని అనుకున్నాము. అనుకున్నదే తరపుగా దేవుడు మమ్మల్ని కనకరించి అందరూ సమిష్టిగా సీతారామ కళ్యాణం ప్రథమంగా తొలిసారిగా మేము నిర్ణయించుకున్నాం చేద్దామని. అందరం చేసి ఆ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అందరూ సుభిక్షంగా ఉండాలని, వానలు వరదలు రాకుండా మా కాలనీలో ముంపు గురి కాకుండా ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ అందరినీ వడపప్పు పానకము అన్న ప్రసాదము స్వీకరించి పోవాలని భక్తులకు విజ్ఞప్తి. మా కాలనీలు సమైక్య కాలనీల తరఫున అందరం కలిసిమెలిసి ఇలాగే ఉంటూ ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటామని ఆ దేవుడు మాపై కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ కాలనీ ఎన్టీఆర్ నగర్ వాడడం ప్రతిసారి మేము వినాయక చవితి ఉత్సవాలు గ్రాండ్గా చేసుకుంటాం. దాంతోపాటు దుర్గామాత ఉత్సవాలు కూడా చేసుకుంటాం. కానీ మొట్టమొదటిసారిగా ఈ 2026లో పరాభవన సంవత్సరంలో కూడా మేము శ్రీరామనవమి కూడా చేసుకుందామని డిసైడ్ అయ్యి ఒక 10 days లోపటినే ఇదంతా గ్యాదరింగ్ చేసుకున్నాము. అందరినీ కంపల్సరీ అందరినీ కంప్లీట్ చేసేసినాం. కంప్లీట్గా అందరినీ మెయింటైన్ చేసి మాకున్న సమస్యలన్నీ తీరాలని, ఎందుకంటే లోక కళ్యాణం చేసినప్పుడే మనకు సుభిక్షంగా ఉంటాం. మనం కూడా అక్కడ భద్రాచలంలో పాటు రాములవారి కళ్యాణం లాగానే ఇక్కడ కూడా మేము గ్రాండ్గా కళ్యాణం చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆయనే మాకు సంకల్పం కల్పించిండు. రాముడే ఈ కార్యక్రమానికి అంతా కర్త కర్మ క్రియ అంతా శ్రీరాముడే. ఆయనే సంకల్పం కల్పించుకొని మాతో ఇవన్నీ చేయించుకోవడానికి మేము అనుకుంటున్నాం. దానికి తోడు మొట్టమొదటిసారిగా కళ్యాణం చేయడం ఒక ఎత్తు అయితే, నాకు రాముడిని మా ఇంటి నుంచి తీసుకొచ్చే అవకాశం దొరికింది. తర్వాత మా ఫ్రెండ్ బుచ్చిరాజు గారి ఇంటి నుంచి వెళ్ళి సీతమ్మ వారిని తీసుకొచ్చినాము. ఒక కాలనీ నుంచి సీతమ్మ వారు, ఒక కాలనీ నుంచి రాముడి వారు తేవడం, ఎదుర్కోళ్ళు సేమ్ ఎలాగైతే మనం మామూలుగా పెళ్లి కార్యక్రమం ఎట్లయితే ఇస్తామో అంతకన్నా గ్రాండ్గా మేము నిర్వర్తించుకోవడానికి మేము అనుకుంటున్నాం. నాకు తెలిసైతే వీ మేడ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్.